ప్రభువా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నందుకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఈ దినమంతా నన్ను నడిపించండి. ఆమేన్. ఈరోజు ఆదివారం కదా, టైం అయిపోయింది. త్వరగా చర్చికి వెళ్ళి అన్నీ శుభ్రం చేయాలి. తండ్రి, చర్చికి తీసుకొచ్చి నీ పని చేయడానికి అవకాశం ఇచ్చావయ్యా, వందనాలయ్యా. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. ఏంటమ్మా ఇంకా ఎవరు రాలేదు? టైం అయిపోతుంది కదా. అవును పాస్టర్ గారు, నేను ఒక్కదాన్ని వచ్చి ఇదంతా శుభ్రం చేశానయ్యా. మంచిదమ్మా. దేవుని నీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. నేను ప్రార్థన చేసుకుని రెడీ అయ్యి మళ్ళీ వెంటనే వస్తాను పాస్టర్ గారు. సరేనమ్మా. ఎంత భక్తి సహోదరికి ఒక బాధ్యతగా దేవుని పని చేస్తుంది. వెళ్ళొస్తాను పాస్టర్ గారు. సరేనమ్మా. అవును, సుహాన్ రామ్యలు ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళ గురించి నేను నా బాధ. ఎంత చెప్తున్నా మాట వినడం లేదు. సండే స్కూల్లో బైబిల్ అన్ని యాక్టివిటీస్లోనే బాగానే ఉంటారు కదమ్మా. అవునండి, బైబిల్ ఏదో వెంటనే చెప్పేస్తారు. మొన్నటికి మొన్న 119 కీర్తనలు, 176 వచనాలు ఏది అడిగినా వెంటనే చెప్పేశారు. కానీ మా మాట మాత్రం వినడం లేదు. కొంచెం వీరి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరేనమ్మా. వచ్చి గంట అవుతుంది. సంఘస్థులంటే ఇంకా ఎవరు రాలేదు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామానికి వేలాది వందనములైన తండ్రి యేసయ్య. ఈ యొక్క దినాన్ని స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, వందనములైన తండ్రి యేసయ్య. అందరూ నన్ను విడిచిపెట్టినా నీవు మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీకు వందనములు తండ్రి. ఆమేన్. సంతోష్, సంతోష్, త్వరగా లేచి రెడీ అవ్వు, సండే స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. హే, ఈరోజు సండే. ప్రార్థన చేసుకో అమ్మ, చర్చికి వెళ్దాం. పలుమన్ మా తండ్రి, మీ మందిరానికి వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చారు. అని బట్టి మీకు వందనాలు తండ్రి. నాతో మీరు మాట్లాడండి, నాకు మంచి విషయాలు నేర్పించండి. ఆమేన్. పదమ్మ, చర్చికి వెళ్దాం. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. రమ్య, సోహన్ లేవండి, చర్చికి వెళ్ళాలి కదా. అమ్మా, రోజు లేస్తున్నాం కదా, ఈ రోజు సండే, కాసేపు పడుకుంటామమ్మా. అవునమ్మా, సండే హాలిడే కదా, కాసేపు పడుకుంటాం. సండే స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు, లేవండి. మేము రామమ్మా, కాసేపు పడుకుంటాం. ఏంటో పిల్లలు అస్సలు మాట వినరు. వీళ్ళకి చెప్పలేకపోతున్నాం. సరే, నా పనిని చూసుకుందాం. టైం అయిపోయింది కదా, చర్చికి వెళ్ళాలి. రమ్య, సోహన్ లేవండి, చర్చికి వెళ్ళాలి. సరే అమ్మా. వందనాలు పాస్టర్ గారు. ఎంతసేపు రెడీ అవుతావు? ఫాస్ట్గా రెడీ అవ్వు, చర్చికి లేట్ అవుతుంది. గంట సేపు నుండి అద్దె ముందు ఉన్నావు, త్వరగా రా. అబ్బా, వస్తున్నానమ్మా, ఇంకా టైం ఉంది కదా. అయినా ఎప్పుడూ ఎవరేం రారు, పాస్టర్ గారు వచ్చాక వెళ్దామమ్మా. మరీ ఫాస్ట్గా వచ్చి వెళ్తే ఏమవుతుంది? ఈ రోజైనా కొంచెం తొందరగా వెళ్దాం. సరే అమ్మా, వస్తున్నా. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా. రే సంతోష్, కూర్చుతాడవరా వచ్చి. వెళ్ళమ్మా. రే, రాత్రి సినిమా ఎంత బాగుంది కదరా? అవునరా, రాత్రి 1 గంట అయిపోయింది. పాస్టర్ గారు ఏమంటారో ఏంటో. ఆయన అంటే మనం పట్టించుకుంటాం ఏంటి? ఆయన ఇంకా మాట్లాడితే ఆయనకే మన అవసరం. మన లేకపోతే చర్చిలో వాయిద్యాలు వాయించేవారే ఉండరు. అదే కదా. సరే సరే, చర్చికి వచ్చేసాం, కామ్గా ఉండి. పద పద అన్నారండి. ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చారు? పాటలు పాడేవాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు. వాయిద్యాలు వాయించే మీరే కదమ్మా ముందు ఉండాలి. సరే, నెక్స్ట్ టైం నుండి ఇలా చేయకండి. సర్లేండి, నువ్వు పదరా. ఏంటో ఈ రైతుల కష్టాలు. పంటకి ఎంత పెట్టుబడి పెట్టినా అనుకున్న రాబడి అసలు రావడం లేదు. ఈ కష్టాలు తీరేది ఎప్పుడో. ఆ దైవమే నన్ను కరుణించాలి. సర్లే, మందిరానికి వెళ్ళి వద్దాం. వందనాలు పాస్టర్ గారండి. ప్రియులారా, ప్రసంగి 5 ఇప్పటి వరకు పాటలతో దేవుని ఆరాధించాం. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. తండ్రి,
ఇప్పటి వరకు పాటలతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారయ్యా. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తుండగా మా అందరితో మాట్లాడండి. ఆమేన్. ప్రియులారా, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే రే అలా గట్టిగా నవ్వుకు, పాస్టర్ గారు చూస్తారు. మన వెనకాల ఉన్నాం కదరా, మనం ఎవరికి కనిపించలేరా. మనం మందిరానికి వచ్చినప్పుడు మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ చర్చిలో మాత్రం భక్తిగా ఉంటే అది వేషధారణ అవుతుంది. అలాంటి వాళ్ళు దేవునికి అసహ్యం. శైలజ, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు పాస్టర్ గారు. దేవుడు ఎక్కడున్నా నన్ను చూస్తున్నారనే భయం కలిగి ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఈ చిన్న వాక్యం దేవుడు మన అందరిలో ఫలింపజేయను గాక. అమ్మయ్యా, ఎప్పుడు అవుతుంది అనుకున్నా చచ్చేంతసేపా? ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రభా, ఇప్పుడు వాక్యం చెప్పించుకునే భాగ్యం మా అందరికి ఇచ్చారయ్యా. ఇప్పుడు మేము మందిరం నుండి వెళ్తుండగా మా అందరితో తోడునండి. ఆమేన్. విజయ్ గారు లేవండి. అయిపోయిందండి. ప్రతి ఒక్కరు వరుస క్రమంలో వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. శోధనలు చాలా వస్తున్నాయి, కష్టాలు వెంబడి కష్టాలు వస్తున్నాయి. నాకంటూ సహాయం చేసేవారు ఎవరూ లేరయ్యా. దేవుడే నాకు ఆధారం అండి. తప్పకుండా చేస్తానమ్మా. నీ భక్తి నిన్ను కాపాడుతుంది తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. సరేనండి. సండే స్కూల్లో ఎలా జరుగుతుంది? పిల్లలందరూ క్రమంగా వస్తున్నారా? అందరూ వస్తున్నారండి. ఎవరిని విడిచిపెట్టద్దమ్మా. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండు. బాల్యంలోనే వారిని దేవునిలో పెంచితే రేపు భవిష్యత్తులో వారు ప్రయోజకులు అవుతారు. ఎవరైనా రాకపోతే నాతో చెప్పమ్మా, నేను వారి పేరెంట్స్తో మాట్లాడతాను. సరే పాస్టర్ గారు, ఖచ్చితంగా చెప్తాను. సరేనమ్మా. పాస్టర్ అండి, ఎగ్జామ్స్ అండి, ప్రార్థించండి. సరేరా. వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా. పాస్టర్ గారు, మన చర్చికి ఏమైనా కొనాలనుకున్న డబ్బులు నన్ను అడగండి, ఇచ్చేస్తాను. అయ్యో, ఇప్పుడు ఏమొద్దయ్యా, దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చారు. సర్లేండి, వెళ్ళొస్తాను. వందనాలమ్మా. అయ్యో వందనాలు. వందనాలమ్మా. ఏంటో మీ మధ్యన మీరు మందిరానికి రావట్లేదు? అదేనండి, పనులు చాలా ఎక్కువైపోయండి. ఇక్కడ నుండి వస్తానండి. పిల్లలకి ఎగ్జామ్స్ పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి. మార్క్స్ ఏంటో ఎంత చదివినా తక్కువ వస్తున్నాయి. తప్పకుండా చేస్తానమ్మా. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. శైలజ, నువ్వు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకో. ఇప్పుడు నువ్వు దేవుని మీద ఎక్కువ ఆధారపడితే రేపు భవిష్యత్తులో దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తారు. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను పాస్టర్ గారు. సరేనమ్మా. వందనాలు. ఏంటో మనకు తెలియనట్టు అన్నీ మనకి చెప్తారు. అయ్యా పాస్టర్ గారు, వందనాలండి. వందనాలయ్యా. అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. పంటకి ఎంత పెట్టుబడి పెట్టినా అనుకున్న రాబడి అసలు రావడం లేదయ్యా. మా ఆశలన్నీ పంట మీదే పెట్టుకున్నామయ్యా. దయచేసి ప్రార్థన చేయండి అయ్యా. తప్పకుండా చేస్తానయ్యా. మీరేం కంగారు పడకండి. దేవుడే మమ్మల్ని నడిపిస్తారు. సరే పాస్టర్ గారు, వందనాలు. సరేనమ్మా. సండే స్కూల్ పిల్లలు పాటలు పాడడం మాత్రమే కదరా, అల్లరి చేయకుండా ఉండడం నేర్చుకోండి. ఏం నేర్చుకున్నారా సండే స్కూల్కి వెళ్ళి? బైక్ పట్టుకొని పాటలు పాడడం మాత్రమే కాదు, డిసిప్లైన్గా ఉండాలి. బ్రదర్, మీతో ఒకసారి మాట్లాడొచ్చా? చెప్పండి సిస్టర్. మీరు ఇందాక సండే స్కూల్ పిల్లల విషయంలో అన్న మాటలు నేను విన్నాను. అయితే మీతో ఒక విషయం చెప్పాలి. పిల్లలు అల్లరి చేయడం అనేది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే వారు పిల్లలు స్వాభావికంగానే మూఢత్వం కలిగి ఉంటారని సామెతల గ్రంథంలో వాక్యం చెప్తుంది. కాబట్టి వారిని ఒక్కొక్క అడుగు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏంటి? ఆ తప్పులు చేస్తే మీరు చూస్తూ ఉండాలండి. కొన్నిసార్లు వారు పాపాల్లో పడిపోతారు, నిలబెట్టాలి. మరి కొన్నిసార్లు పాపం చేస్తారు, దండించాలి. మరి కొన్నిసార్లు మాట వినరు, ప్రేమతో చెప్పాలి. ఎందుకంటే వారు పిల్లలకి ఏమీ తెలియదు. మీరే ఆలోచించండి. అంటే ఏంటి? వాళ్ళు వెనకేసుకొస్తున్నారు మీరు. మనమే చాలా విషయాల్లో నిగ్రహంగా ఉండక పాపాల్లో పడిపోతుంటాము. అలాంటిది పిల్లలు చిన్న వయసులోనే కరెక్ట్గా ఉండాలని అనుకుంటే ఎలాగా? దయచేసి వారికి ప్రేమతో నేర్పించండి, ప్రేమతో చెప్పండి. ఉంటాను బ్రదర్. పదండమ్మా. ఆవిడ అలాగే చెప్పి దాన్ని పట్టించుకుంటామేంటి? సర్లే కానీ ఈరోజు మధ్యాహ్నం ఇంకో సినిమాకి వెళ్దాం రా. ఎలా ఇప్పుడు చర్చ అయిపోయింది కదా.
రే ఇప్పుడే కదరా వాక్యం విన్నాం, ఇప్పుడు వద్దులే రే వెళ్దాం. రే సినిమా చూడడం బైబిల్లో లేదు కదరా, అదేం పాపమేం కాదు కదరా. అయినా చర్చిలో చెప్పేవాడిని అందరూ పట్టి చేస్తున్నారేంటి? అంతేనంటావా? ఏం కాదురా, వెళ్ళొచ్చేద్దాం పద. అంకుల్, ఏంట్రా? యాకోబ్ గారి ఇంటి దగ్గర ప్రార్థన అంట, ఈశాన్యం వస్తారా? ఏంటి నేనా? వాడికి నాకు అసలు మాటలు. మా ఇంట్లో ప్రార్థన పెడితే వాడు రాడు, వాడి ఇంట్లో పెడితే నేను రాను. సర్లే మీరు వెళ్తే వెళ్ళండి. సర్లేండి, నువ్వు పదరా. ఇదేంటి ఒకే సంఘానికి వస్తూ ప్రభు బలలో చేవేస్తూ ఒకరంటే ఒకరు వీరు పాడకుండా ఉన్నారు. వీరి కోసం ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎన్నిక లేని నన్ను సంఘ కాపరిగా ఉంచావయ్యా. రాకడకు సిద్ధపడాల్సిన సంఘమే పాపంలో కలిసిపోతుంది. నేను ఏమైనా తప్పు చేసినా నన్ను క్షమించండి. ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన స్త్రీలే ఈ లోకంలో కలిసిపోతున్నారు. వీరందరినీ మార్చండి తండ్రి. ఆమేన్. సుహాని బిస్కెట్ ప్యాకెట్ నాది, నాకు ఇచ్చే. నేను ఇవ్వను, అమ్మ నాకు ఇచ్చింది. ఇస్తావా ఇవ్వవా, లేకపోతే ఒకటి కొడతా. నేను ఇవ్వను, ఇది నాది. ఇస్తావా ఇవ్వవా? అవ్వని పని అమ్మతో చెప్తా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాను. చెప్పుకుంటే చెప్పుకో, నాకేం భయం లేదు. మొన్న అమ్మ కూడా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది. చెప్పుకుంటే చెప్పుకో పో. చెప్తా. అమ్మా అమ్మా. అబ్బాబ్బాబ్బా, ఏంట్రా మీ ఇద్దరు గొడవలండి? ఇంట్లో టీవీ చూద్దాం. అమ్మా వాటర్కి వెళ్ళి వస్తానమ్మా. వైష్ణవి చెల్లి వాళ్ళ అబ్బాయికి బాగాలేదన్నారు కదా, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా. అమ్మా, ఇక్కడ వైష్ణవి చెల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? ఎవరు? ఆ వైష్ణవినా? మందిరానికి వస్తుంది కదా ఆవిడే. ఇదిగోండి, మీరు పాస్టర్ గారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి. నేను క్రైస్తవురాలు కాదు, అయినా క్రైస్తవులు అంటే చాలా నెమ్మదిగా శాంతంగా ఉంటారని, గొడవల జోలికి వెళ్ళడం నేను విన్నాను. కానీ ఆ వైష్ణవి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది కానీ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. చర్చిలో మాత్రమే ఆవిడ భక్తురాలు, ఒక దేవదూత. బయట ఇక్కడ ఎవరినైనా అడగండి, ఆవిడ గురించి అందరూ చెప్తారు. ఒకటి పాస్టర్ గారు, నాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, ఆయన మాటలంటే కూడా ఇష్టమండి. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అదిగోండి ఆ పక్కనే గయ్యాలు, వెళ్ళొస్తానండి. సరేనమ్మా. అమ్మా వాటర్కి వెళ్ళి వస్తాను. అమ్మా ఫస్ట్ కదా టీవీ కట్టండి. వందనాలు పాస్టర్ గారు, రండి. ఏంటమ్మా, ఏం చూస్తున్నారు? అదేనండి, వాకింగ్ చూద్దామని టీవీ పెడితే ఇప్పుడు ఎదుగు పిల్లలు సినిమా పెట్టేశారండి. నేనేం చూడలేదు పాస్టర్ గారు. అమ్మా నువ్వే కదమ్మా టీవీ పెట్టి మమ్మల్ని అంటావు. ఇంక చాలమ్మా వైష్ణవి, నువ్వు భక్తిగా ఉంటున్నావే కానీ ఏమాత్రం మాదిరి చూపించడం లేదు. అందుకే నిన్ను చూసి నీ పిల్లలు చెడ్డగా తయారవుతున్నారు. నువ్వు సెల్ ఫోన్లో సినిమాలు సీరియళ్ళు చూస్తే నిన్ను చూసి వాళ్ళు చూడరా? నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే నిన్ను చూసి వాళ్ళు మాట్లాడరా? ముందు నీ క్రియలు సర్చ్ చేసుకో. కుటుంబానికి మాదిరిగా ఉండు. నీ క్రియలు సర్చ్ చేసుకోకుండా మందిరానికి వచ్చి పనులు చేస్తూ ఎన్ని ప్రార్థన చేసినా అవి నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదమ్మా. ఒక అన్నగా, ముఖ్యంగా ఒక సేవకునిగా హెచ్చరిస్తున్నాను. ఇక నుండి అయినా వాక్యం వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించు. అప్పుడు నిన్ను చూసి నీ పిల్లలు మారుతారు. ఇంక నేను ఉంటానమ్మా. అయ్యో ప్రభువా, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు వాక్యం వింటున్నానే కానీ వాక్యం ప్రకారం నేను జీవించడం లేదు. నా పాపాలను ఒప్పుకుంటున్నాను యేసయ్యా. నాకు మారు మనసుని దయచేయండి. నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించండి. ఆమేన్. తమ్ముడు రా, అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, మనం కూడా చేసుకుందాం రా. సరే అక్క పద. యేసయ్యా మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మేము తప్పు చేసాం యేసయ్యా, ఇంకెప్పుడు చేయము యేసయ్యా. ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. రారా విజయ్, ఏంటి ఎలా వచ్చావు? అయ్యా నాకు కొంత అప్పు కావాలయ్యా. అప్పుగానేనా? సరే, వడ్డీ ఎక్కువ ఉంటుంది మరి. అయ్యా ఎక్కువ అంటే ఇచ్చుకోలేనయ్యా, అసలే పంటకి ఎరువు చాలా ముఖ్యమయ్యా, తగ్గించండి అయ్యా. అదంతా నాకు అనవసరం. నేను డబ్బులు నమ్ముతాను కానీ మనిషిని నమ్మను. నువ్వు వడ్డీ కట్టగలనంటేనే ఇస్తాను, లేదంటే లేదు. సరేనయ్యా, కడతాను, ఇవ్వండి అయ్యా. ఇదిగో.
అయ్యా పాస్టర్ గారు వందనాలండి. వందనాలయ్యా. అయ్యా అయ్యా పంటకి ఎంత పెట్టుబడి పెట్టినా అనుకున్న రాబడి అసలు రావడం లేదయ్యా. అప్పు చేసి మరీ ఎరువు కొన్నానయ్యా. ఇదే ఆఖరిసారి, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఈసారి కానీ నేను ఆశించిన ఫలితం రాకపోతే నేను తట్టుకోలేనయ్యా. దయచేసి ప్రార్థన చేయండి అయ్యా. తప్పకుండా చేస్తానయ్యా. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తారు. సరేనయ్యా. వర్షం వస్తున్నట్టుంది. అయ్యో వర్షం వచ్చేస్తుంది. అయ్యో నా పంట అంతా నాశనం అయిపోతుంది. అయ్యో నా పంట అంతా నాశనం అయిపోతుంది. నేను ఇంక బ్రతకలేను. నేను ఇంక బ్రతకడం దండగా. నేను ఇంక ఈ విషయంతో చచ్చిపోతాను. నేను ఇంక బ్రతకలేను. అయ్యా విజయ్ గారు, ఏం చేస్తున్నారు? అయ్యా పాస్టర్ గారు చూసారా, నా పంట అంతా పోయిందయ్యా. ఇప్పుడు నేను చేసిన అప్పంతా ఎలా తీర్చుకోనయ్యా. ఎన్నో ఆశలతో వేశానయ్యా, కానీ చివరకు నాకు దుఃఖమే మిగిలింది. అందరూ తినే అన్నాన్నే చూస్తారు కానీ దాని వెనుక నాలాంటి రైతుల కష్టం చూడరయ్యా. అయ్యా అలా మాట్లాడకండి అయ్యా. దేవుడిచ్చిన జీవితాన్ని మీరు ఇలా అంతం చేసుకోవడం చాలా పాపం. మీరు ఎన్నో ఆశలతో ఎలా అయితే ఈ పంటను వేశారో అంతకంటే 1,000,000 రెట్ల ఆశతో మనుషులమైన మనల్ని ఈ భూలోకానికి దేవుడు పంపించారు. కానీ ఈ పంట నష్టపోయినట్లే మన జీవితాలు కూడా పాపంలో కలిసిపోతున్నాయి. కానీ కనికరం గల దేవుడు ఓర్పుతో భరిస్తూ ఈ పంట ఫలించాలని మీరు ఎలా తపన పడుతున్నారో ఆయన కూడా అలాగే తపన పడుతున్నారు. ఒక క్రైస్తవుడిగా ఉండి కృంగిపోకుండా దాన్ని ఎలా ఎదిరించాలో ఆలోచించి నిలబడాలి. అయ్యా పాస్టర్ గారండి, నేను చాలా దరిద్రుడును. ఇలా ఆత్మహత్య చేసుకుంటే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోయేది. సమయానికి మిమ్మల్ని పంపించి నన్ను ఆదుకున్నారయ్యా. మీరేం కంగారు పడుతుంది, పదండి ఇంటికి వెళ్దాం. సరేనయ్యా. విజయ గారు, రండి రండి లోపలికి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇలా మార్కెట్కి వెళ్తూ మీతో ఒకసారి మాట్లాడదామని వచ్చానండి. చెప్పండి ప్రశాంతి గారు. అదేనండి, మీరు ఇంతకు ముందులా చర్చికి సరిగా రావడం లేదు. ఉపవాస ప్రార్థనలో, స్త్రీల ప్రార్థనలో కూడా కనబడటం లేదు. ఏమైందండి? అదే ఈ మధ్య కొంచెం షాప్ వల్ల బిజీ అయ్యాను. అసలు ఆదివారాలు కూడా కుదరడం లేదు. ఈ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో కూడా షాపులు పెడదామని అనుకుంటున్నాను. అలా పనుల వల్ల రాలేకపోతున్నానండి. వీలున్నప్పుడు తప్పకుండా వచ్చేస్తాను. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి విజయ గారు. మీరు ఈ ఊరికి వచ్చినప్పుడు ఎన్నో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఒంటరిగా ఉండి ఏడ్చినప్పుడు దేవుడే మిమ్మల్ని ఆదరించి స్థితిలోనికి తీసుకువచ్చారు. ఆనాడు మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు మన సంఘం పాస్టర్ గారు ఎంతగానో కన్నీటితో ప్రార్థించారు. ఇప్పుడు మీరు మేలును పొందిన తర్వాత, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి, సంఘాన్ని కూడా మర్చిపోయారండి. క్రైస్తవ్యం అంటే మేలు జరిగినా కీడు జరిగినా దేవుని విడిచిపెట్టకుండా ఉండడం అండి. ఈ మధ్య మన శైలజాన్ని కూడా గమనిస్తున్నాను. ఏం చేసిందేంటి? ఏంటండి ఆమె లోకస్తుల్లా ప్రవర్తిస్తుంది. అలానే ఉంటే మన శైలజ భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుంది. ఒక సహోదరులా చెప్తున్నానండి. మీరు సరిగ్గా ఉంటే శైలజ కూడా సరిగ్గా ఉంటుంది. ఇవన్నీ మాకు తెలుసు. అయినా మా పిల్లల గురించి నాకు చెప్తారేంటి? వాళ్ళు అలాంటి వారు నాకు తెలుసు. ముందు నీ జీవితం చక్కబెట్టుకో, తర్వాత అందరికీ సూక్తులు చెప్తూ కానీ. ఉంటా, నాకు పని ఉంది. శైలజ వందనాలమ్మా. వందాలంటీ. ఎలా ఉన్నారంటీ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానంటీ. నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి ఆంటీ. ఏంటమ్మా ఈ మధ్య చర్చికి సరిగా రావడం లేదు, యూత్ ప్రేయర్స్లో కూడా పాల్గొనడం లేదు. ఏమైందమ్మా? అది ఎగ్జామ్స్ కదా ఆంటీ, చదువుకుంటున్నాను ఆంటీ. అందుకే ఈ మధ్యన మందిరానికి కూడా రాలేకపోతున్నా. నువ్వు లోకస్తుల్లా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావని నాకు అనిపిస్తుందమ్మా. ఇలా ఉంటే తప్పేంటంటీ? చాలా మంది క్రైస్తవ వ్యవస్థలు ఇలానే ఉంటున్నారు కదా.
అందరూ ఇలానే ఉంటున్నారా కాకుండా నేను ఇలా ఉంటే దేవునికి నచ్చుతున్నానా లేదా అని నిన్ను నువ్వేనాడైనా ప్రశ్నించుకున్నావా? లేదా ఆంటీ. శైలజ, లోకం నీ పై రూపాన్ని చూసి నిన్ను ఇష్టపడుతుండొచ్చు, కానీ మన దేవుడు నీ హృదయాన్ని చూస్తారు. దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. నువ్వు వేసుకునే మేకప్ స్టైల్, అలంకరణ నువ్వు మాత్రమే పాడవడం కాకుండా ఇతరులు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. నువ్వు నీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీ స్నేహితులు నిన్ను దేవునికి దగ్గరగా చేసేవారై ఉండాలి, కానీ పాడు చేసేవారుగా ఉండకూడదు. ఇవన్నీ ఒకసారి ఆలోచించమ్మా. ఆంటీ, ఇవన్నీ ఆలోచిస్తే నాకు నేను నచ్చినట్టు ఉంటున్నాను, కానీ దేవునికి నచ్చినట్టు నా జీవితం ఏమాత్రం లేదంటీ. ఇప్పటికీ నేను ఎన్నో పాపాలు చేశానంటీ. దేవుడు నన్ను క్షమిస్తారా? ఇక నుండి నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. తప్పులు అందరూ చేస్తారమ్మా, కానీ దేవుడు వారిని హెచ్చరించినప్పుడు సరి చేసుకుని జీవించే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వారే దేవునికి కావాలి. నువ్వు ఇక నుండైనా దేవునికి లోబడి బ్రతకమ్మా. తప్పకుండా ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. మంచిదమ్మా. వందనాలమ్మా. వందనాలంటీ. రే బోర్ కొడుతుంది, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎందుకు రాయని ఇంటికి? ఆ టైం పాస్ అవుతుంది, పదరా వెళ్దాం. సరే పద. అంకుల్ అంకుల్. రండిరా, ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదు అంకుల్, మీతో సరదాగా మాట్లాడదామని వచ్చాం. రండిరా, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి సంగతి? ఏమన్నా అంకుల్, మామూలే అంకుల్. సర్లే, మన ఆదివారం కనపడలేదు, మీరిద్దరు చర్చకొచ్చారా? వచ్చాము కదా అంకుల్, మీ ముందే కూర్చున్నాం. మేము వచ్చాం కదా అంకుల్, మన పాస్టర్ గారు కూడా వాక్యం మొత్తం మా ఇద్దరి కోసం చెప్పారు కదా. ఆయన ప్రతిసారి ఆయన మా మీద పడతారు. అవును, ఆయన కన్నెప్పుడు మా మీదే ఉంటుంది. అయినా యవనస్తులన్నా కొంచెం ఎంజాయ్ చేయాలి అంకుల్. అప్పుడే ముసలివాళ్ళ బాప్తీసం తీసుకోమని భక్తిని చేయమని చెప్తే రాస్తున్నాను. చిరాకు వచ్చేస్తుంది అంకుల్. అవునరా, మీరు ఎంజాయ్ చేయాలి. ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? మీరు ఎంజాయ్ చేయండి. అవును అంకుల్, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అంకుల్. బాగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, నాకు డౌట్ అంకుల్. అడగరా, ఏం భయపడకు. అంకుల్, మన క్రైస్తవులం డ్రింకింగ్ చేయవచ్చు అంకుల్? త్రాగడం తప్ప అంకుల్? అదా నీ డౌట్. కొంచెం తాగినంత మాత్రం తప్పేమి కాదు కదరా. అవునా అంకుల్? అయ్యా, మీతో ఒకసారి మాట్లాడొచ్చా? చెప్పండి అయ్యా. మీరు అన్న మాటలు నేను విన్నాను. మద్యం చేసిన తప్పు లేదని బైబిల్ ఎక్కడ ఉంది చెప్పండి. బైబిలా? బైబిల్ అంటే నాకేం తెలియదండి. మరి ఎందుకయ్యా ఏమీ తెలియకుండా మద్యం చేసిన తప్పు లేదని నువ్వే తప్పు చేస్తూ వీళ్ళని కూడా తప్పు చేసేలా మాట్లాడతావు? అంటే మధ్యకాలంలో చేసేదందరూ ఇదే కదండి. అందరూ చేశారని కాదు, బైబిల్ మద్యంతో మొత్తులై ఉండొద్దని మనకు చెప్తుంది. దాన్ని వ్యతిరేకించి ఆదివారం ఒక రోజు మాత్రం పవిత్రంగా జీవిస్తూ మిగిలిన 6 రోజులు మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తే ఆ ఆత్మ వెళ్ళేది నరకానికి. ఒకసారి ఆలోచించుకో. ఇంకా మీరు యవ్వన కాలంలో మీ దేహాన్ని అపవిత్ర పరిస్థితి దేవుడు ఏమాత్రం సహించరు. ఆయన ఇచ్చిన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. మీరు చేసే ప్రతి పనికి దేవునికి లెక్క అప్పగించాలి. ఇక నుండి అయినా మారితే బ్రతుకులు బాగుపడతాయి. ఆలోచించుకోండి. ఇంక నేను వెళ్తాను. ఇలాంటివన్నీ చాలా ఉన్నాంలారా. ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు ఎంజాయ్ చేయండి. రే, ఆయన చూస్తుంటే పాస్టర్ గారులా ఉన్నారు. అలా మాట్లాడుతున్నావేంటి? అబ్బా, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టా ఆపరా బాబు. రే, నాకు ఎందుకో భయంగా ఉంది. మనం ఈ తప్పులను మానేయాలరా. ఇంకా చాలా టైం ఉంది, అవన్నీ తర్వాత చూద్దాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? ప్రశాంతి ఆంటీతో మాట్లాడొస్తున్నానమ్మా. ఆవిడ ఇంతవరకు చర్చికి వస్తుంది. ఏం ఆశీర్వాదం పొందుకుంది? మళ్ళా ఇల్లుందా వస్తుందా? ఏమీ లేవు. అమ్మా, ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు, ఇల్లు, సంపద మాత్రమే కాదమ్మా, దేవుణ్ణి కలిగి ఉండటం. ప్రశాంతి అంటే ఆవిడ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంది. దేవునికి చాలా దగ్గరగా ఉంది. మనం ఎన్ని ఉన్నా గానీ దేవునికి దూరంగానే ఉంటున్నాం. కాబట్టి నువ్వే ఆలోచించమ్మా. సర్లే, గుడ్డొచ్చి తల్లి నెక్కించిందంట. అందులో నాకు నీతులు చెప్పేవాళ్ళే. కాలము సమీపించినప్పుడు ప్రధాన దూత శబ్దముతో శక్తితోను మహామహిమతోను మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢుడై వచ్చును. పరలోక సైన్య సమూహములు ఆయన వెంట వచ్చును.
అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయనను చూచెదరు. డబ్బు నిన్ను పరలోకం చేర్చలేదని తెలిసినా కూడా నువ్వు డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. ధర్మకార్యాల పేరిట పేరు సంపాదించుకోవాలనుకున్నావు. దేవుల్లో ఉన్నాను అనుకుంటూ నువ్వు ఒక లోకస్తుడిగానే జీవించావు. నీలాంటి వారంటే దేవునికి అసహ్యం. నీవు పరలోకానికి అనర్హుడవు. అయ్యో ప్రభువా, డబ్బు నన్ను పరలోకం చేర్చలేదని తెలిసినా కూడా నేను ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాను. ఈ శిక్ష నాకు తగినదే. మొదట్లో నీ జీవితం లోకాశలో ఉన్న దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు దేవుని మాట విన్నావు. దేవుని మాటకు లోబడే వారే దేవునికి కావాలి. నీకు పరలోకానికి స్వాగతం. ప్రభువా, పరలోక రాజ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. యవ్వనాన్ని దేవుని కొరకు ఉపయోగించాల్సిన నీవు లోకాశంలో ఉంటూ నీ యవ్వన జీవితం అంతా చేయరాని పనులు చేశావు. నిన్ను కన్న తల్లిదండ్రులను, ముఖ్యంగా దేవుణ్ణి మోసపరిచావు. దేవుడు నివసించే నీ దేహాన్ని అపవిత్రపరుచుకున్నావు. పరిశుద్ధుడైన ఆ దేవుడితో కలిసి ఉండడానికి నీకు అర్హత లేదు. అయ్యో ప్రభువా, నా జీవితం నా ఇష్టం అనుకున్నాను. నాకు ఈ శిక్ష తగినది. నీకు సువార్త ప్రకటించినా కూడా నీకున్న వాటిని బట్టి గర్వించి నిజమైన దేవుని నిర్లక్ష్యం చేశావు. దేవుడు నీకు చేసిన మేలులను మర్చిపోయి కృతజ్ఞత లేకుండా బ్రతికావు. నీ గర్వమే నిన్ను నాశన స్థితిలోనికి వెళ్ళేలా చేసింది. పరలోకానికి నీకు అర్హత లేదు. అయ్యో ప్రభువా, ఈ చిన్న జీవితంలో సుఖంగా జీవించాలనుకుని మీకు ఇష్టమైనట్టు బ్రతకకుండా నా ఇష్టాన్ని చూసుకున్నా. ఈ శిక్ష నాకు తగినదే. భౌతికమైన అందం కంటే ఆత్మీయ సౌందర్యమే స్త్రీకి అలంకరణ అని తెలుసుకుని నీ జీవితాన్ని మార్చుకున్నావు. నీకు పరలోకానికి స్వాగతం. ప్రభువా, ఎన్నికలేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, వందనాలయ్యా. మొదట్లో నటనా జీవితాన్ని కలిగి ఉన్న నీవు దేవుడు హెచ్చరించినప్పుడు నీ క్రియలను మార్చుకున్నావు. దేవుని మనసును గెలుచుకున్నావు. నీకు పరలోకానికి స్వాగతం. అయ్యా, నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా, వందనాలయ్యా. కష్టం వచ్చినప్పుడు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న నీవు దేవుని ప్రేమను గుర్తించి విశ్వాసంతో, ఓర్పుతో నీ జీవితాన్ని కొనసాగించావు. నీ కన్నుల నుండి కారిన ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు శాశ్వతమైన ఆనందం ఇవ్వడానికి నీ పరలోకపు తండ్రి సిద్ధంగా ఉన్నారు. పరలోకానికి స్వాగతం. ప్రభువా, మీతో జీవించాలని మీ కృపను నా మీద చూపించినందుకు వందనాలయ్యా. దేవుడిని తెలుసుకుని నీవు ఆయన లక్షణాలు కలిగి జీవించాలని ఎంతో ప్రయాసపడ్డావు. నీవు కష్టాలలో, వేదనలలో దేవుని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఎంతో సహనం కలిగి, ప్రేమ కలిగి జీవించావు. భూమి మీద నీవు జీవించిన బ్రతుకును బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న తండ్రి అయిన దేవుని యొద్దకు స్వాగతం. ప్రభువా, నిన్ను చూసే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, వందనాలయ్యా. దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చివరి వరకు చేశావు. మనుషుల కోసం కాకుండా, లోకంలో దేనిని ఆశించకుండా ఆత్మల భారం కలిగి దేవుడికి లెక్క అప్పగించాలని భయంతో, ఎంతో విధేయతతో దేవుడి పని చేశావు. ముఖ్యంగా అందరికీ నిన్ను నీవు మాదిరిగా ఉంచుకున్నావు. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసిన పరలోకానికి స్వాగతం. ప్రభా, ఎన్నికలైన నన్ను పరలోక రాజ్యం ఇచ్చావయ్యా, వందనాలయ్యా. దేవుల కోసం దేహం దాచినది ప్రాథమిక గమనంలో గొర్రెలు మోగినది పాపము లేకున్నా పాపికి లొంగినది లోకానికే తెలియని జ్ఞానం మార్పుతో నేర్పినది పాపుల కోసం భుజముల పైన శిలువను మోసినది మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నది మరలా రాబోతున్నది.
భూపతులకు అధిపతి మహాసైన్యములకు సారథి భూపతులకు అధిపతి మహాసైన్యములకు సారథి సత్యమే చెప్పిన రక్షణే చూపిన మారని కాశికి బుద్ధి చెప్పడానికి క్రీస్తునే నమ్మిన అక్రమం చేసటోళ్ళకే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు భూపతులకు అధిపతి మహాసైన్యములకు సారథి భూపతులకు అధిపతి మహాసైన్యములకు సారథి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అది క్రీస్తు వారి రెండవ రాకడలో జరగబోతుంది. ఇప్పుడే కనుక యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వస్తే మనందరం ఎక్కడ ఉంటామన్నది ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి మాట విని రక్షణ పొందుకుంటే పరలోకానికి వెళ్తామని మనందరికీ తెలుసు. కానీ ఆ మాటలు మన నిజ జీవితంలో పాటించకపోతే ఏమాత్రం పరలోకానికి చేరుకోలేము. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి కనుక మన ఆత్మ నరకానికి జారిపోతే మరలా ఎన్నటికీ తిరిగి రాదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగించుకుందాం. సమయం ఉండగానే సిద్ధపడదాం. విన్న మీ అందరికీ మా వందనములు.